ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వంకాయ అల్లం పచ్చిమిరపకాయ కూర చూద్దాం. కూరగాయల్లో వంకాయను రాజుతో పోలుస్తారు. దీంతో రకరకాల వంటకాలు చేస్తారు. పెళ్ళిళ్ళు, పండగలు, శుభకార్యాలు ఇలా ఏ కార్యక్రమంలోనైనా వంకాయ కూర లేని విందు భోజనం ఉండదు. వంకాయ గుత్తి కూర కానీ, వంకాయ అల్లం పచ్చిమిర్చితో కానీ తప్పనిసరిగా భోజనంలో ఒక ఐటెం ఉంటుంది. ఈరోజు మనం వంకాయ అల్లం పచ్చిమిర్చి పెళ్లివారింటి స్టైల్ లాగా ఎలా చేయాలో చూద్దాం. సో దీనికోసం మనం వంకాయల్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరుక్కొని నీళ్ళల్లోనే వేసి ఉంచుకోవాలి. ఇది మర్చిపోకూడదు. మనం వంకాయలు నీళ్ళల్లో వేయకపోతే కండ్లు వస్తాయి. కాబట్టి మనం పోపులో ముక్కల్ని వేసేంత వరకు కూడా వంకాయ ముక్కలు ఆ నీళ్ళల్లోనే ఉంచాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు నూనె వేసి, నూనె కొంచెం వేడయ్యాక మనకి దానిలో తిరగమోతు సామాన్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ కూడా వేసి పోపు బాగా ఎర్రగా వేగాక దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు వేసి వంకాయ ముక్కలను కూడా యాడ్ చేయాలి. వంకాయ ముక్కలన్నీ వేశాక మనం ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్ కూడా వేసి చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి మూకుళ్ళలో వంకాయ ముక్కలు, గ్రీన్ పీసు, ఉప్పు, పసుపు బాగా కలిసేలాగా గరిటెతో అటు ఇటు కలిపి బాండి మీద మూత పెట్టాలి. ఒక్క 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయ కొంచెం మెత్తబడి కలర్ మారి కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి పైనుంచి కిందకి కలియబెట్టి మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాలు ఉంచాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, లేకపోతే కూర మాడిపోతుంది. సో 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఒకసారి మూత తీసి చూస్తే కూర ముక్కలు చక్కగా ఉడికి కనిపిస్తాయి. ఈ లోపల 3 పచ్చిమిర్చి, చిన్న అంగుళం సైజు అల్లం ముక్క తీసుకొని మిక్సీ జార్లో వేసి వాటిని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ అల్లం పచ్చిమిర్చి ముద్దను మనం ఉడికిన వంకాయ కూరలో వేసి తిప్పాలి. ఇప్పుడు 1 నిమిషం స్టవ్ని సిమ్లోనే ఉంచి ఆఫ్ చేయాలి. దీనివల్ల అల్లం పచ్చిమిర్చి పచ్చివాసన పోయి వంకాయ కూర గుమగుమలాడుతూ నోరూరిస్తుంది. ఇప్పుడు ఈ కూరలోకి పచ్చి కొబ్బరి కూరను చల్లుకోవచ్చు. కొబ్బరి కూర రుచిని మరింత కమ్మదనంగా చేస్తుంది. కానీ కొబ్బరి అనేది ఆప్షనల్. మన ఇష్ట ప్రకారం కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. కొబ్బరి లేకపోయినా అల్లం పచ్చిమిర్చి మాత్రమే వేసిన వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. వంకాయ కూరలో కొబ్బరి వేశాక దాన్ని అటు ఇటు కలిపి ఫైనల్గా మనం ఈ కూరని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూర రుచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చూసారుగా, వంకాయ అల్లం పచ్చిమిర్చి చాలా కలర్ఫుల్గా, ఎమ్మీగా, అచ్చం పెళ్ళిళ్ళలో వడ్డించే వంకాయ కూరలా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.